గురించి కాదు, ప్రొడ్యూసర్స్ అలా సరెండర్ అవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. కరెక్ట్ అంటే ఏం చేస్తాను? ఇప్పుడు నా సినిమా రెడీ ఉంది, నేనేం చేయాలి? థియేట్రికల్ రెవెన్యూ రావట్లేదు, తగ్గిపోయింది. సో నాన్ థియేట్రికల్ ఎంతో కొంత వస్తే నేను అట్లీస్ట్ నా డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది కదా, నేను సరెండర్ అవుతున్నా. ప్రతి ప్రొడ్యూసర్ అలాగే చేస్తున్నాం. సినిమా మొదలు పెట్టకంటే ముందే ఒక ప్రైజ్ మాట్లాడా 4 వారాలకు ఓకే అని అగ్రిమెంట్లు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ కండిషన్స్. దీనికి మెయిన్ రీజన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు పాండమిక్ తర్వాత నిజానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వేరాస్ చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ముందు కంటే డబల్ అయింది. ఇది ఎవరు తప్పు? ప్రొడ్యూసర్. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నాన్ థియేట్రికల్ రెవెన్యూ పెరిగిందని అన్ని రెమ్యునరేషన్లు డబుల్ త్రిబుల్ అయిపోయాయి. ఎందుకు? ఇక్కడ నుంచి ఇంత డబ్బు వచ్చేస్తుందని టక మేము ఒప్పేసుకొని సినిమా, అదే 5 సినిమాలు 6 సినిమాలు ఒక్కొక్క ప్రొడక్షన్ ఎందుకు మొదలుపెట్టింది? సో నాన్ థియేట్రికల్ రెవెన్యూ మాకు ఇంత కనిపించింది, వావ్ ఇది సేవ్. ఇప్పుడు వి సినిమా పాండమిక్లో నేను అమెజాన్ వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు? థియేటర్లన్నీ క్లోజ్ ఉన్నాయి, పాండమిక్ ఉంది, మొత్తము క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో సినిమా రెడీ అయిపోయింది, ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాను? కాబట్టి వాడు అడగగానే ఇచ్చే ప్రాఫిట్, ఆ సినిమా నాకు ప్రాఫిట్. ఆ రోజు ఏం చూశాను, అమ్మయ్య ముందు పాండమిక్లో నేను తప్పించుకున్నాను రా అనుకున్నాను. కానీ ఇది పెద్ద సమస్య అయిపోతుందని మేము ముందు చూపుతో పనిచేయలేదు. ఆ రోజు తప్పించుకుంటున్నాం. ఇలా ప్రతి వారం అదే పని అయింది. ఇప్పుడు అక్కడ మొదలైంది ఇలా ప్రతి వీక్ ఎలా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆగి ఇది మొత్తం ఎలా కరెక్ట్ చేద్దామని ఆలోచన ఎవరికి లేదు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఒక్కోటి నెంబర్ ఆఫ్ సినిమాల మీద దృష్టి పెట్టి హీరోల డేట్లు బ్లాక్ చేసుకొని వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వటము, వాళ్ళు కోరిన సౌకర్యాలు కల్పించటము, దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం. ఇప్పుడు అసలు సమస్య అదైతే అవి అన్నీ పక్కన పెట్టి రివ్యూలు వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి, ఇలా వేరే ఆస్పెక్ట్లో ఎందుకు వెళ్తున్నారు ప్రొడ్యూసర్లు? ఎందుకు కూర్చొని మీరు ఎందుకు చర్చించుకోరు? అసలు అది కుదరదు. ఇక్కడ ఎవరి దారి యమునా తీరే అన్నట్టు, ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే యమునా తీరే. అంటే మీ అందరికి గుర్తుందో లేదో, 56 రోజుల్లో ఒకసారి షూటింగ్ ఆపి ఛాంబర్లో 56 డేస్ షూటింగ్ ఆపి అందరితో మీటింగ్లు చేసి మనం ఒకటి ప్లాన్ చేసుకోవాలని 2010లో చేసాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గియాలి, ఎవ్రీథింగ్ హోంవర్క్ చేసాం. ప్రతి ఆర్టిస్ట్ వెనక ఒకళ్ళ అసిస్టెంట్నే ఎలా చేయాలి, సో ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా చేసాం. ఒక్కరిద్దరు వల్ల ఆ రోజు మీ అందరికి గుర్తుందో లేదో, దస్పల్లాకి ప్రతి ఒక్క హీరో వచ్చారు. షూటింగ్ లాగి అందరం ప్రొడ్యూసర్స్ షూటింగ్లు ఎందుకు ఆపాలి అన్నారు. ఆ రోజు సింపుల్ ఆన్సర్ ఏంటి తెలుసా? ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రీగా ఉంటే వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆపాలి అన్నాం. ఏంటి? మీరు ఫ్రీగా ఉండాలి ముందు, ఫ్రీగా ఉంటే చర్చించుకోవటానికి అందరు వస్తారని. ఇప్పుడు గిల్లో మీటింగ్ పెడతారు, పిలుస్తారు. 9 మంది వర్కింగ్ కమిటీ గ్రూప్ ఉంటుంది, 21 మెంబర్స్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ ఉంటుంది. ఎమర్జెన్సీ మీటింగ్ అంటే 5 వస్తారా? అంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాం. నిన్న ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది వేజెస్ గురించి. వాళ్ళు రాత్రి ఎవరెవరు అటెండ్ చేశారని లిస్టు పంపించారు. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్ లేడు అక్కడ. కాదు సార్, ఎంతసేపు ఉన్న వేజెస్ గురించి మీటింగ్లు అంటారు, కానీ కార్మికులకి ఇచ్చే వేజెస్ ఎంత పెరుగుతుందండి ఒక సినిమాకి? చాలా పెరుగుతుంది. ఓకే, పెరుగుతుంది. ఆ పర్సంటేజ్ మీరు ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునేషన్తో పోల్చుకుంటే ఎంత? ఆర్టిస్ట్ అది డెఫినెట్. ఇప్పుడు ఆర్టిస్ట్ అక్కడికి వచ్చేదానికి ఏమో డిమాండ్ అండ్ సప్లై అంటారా, ఇక్కడికి వచ్చేదానికి కార్మికుల దగ్గర వచ్చేదానికి కాదు కదా. ఇప్పుడు కార్మికులది ఏమవుతుందంటే, మీకు పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు సంవత్సరానికి 20 ఉంటాయి. ఓకే, 150 సినిమాలు కింది సినిమాలు ఉంటాయి. సో ఈ 150 మంది గురించి అక్కడ డిస్కషన్ అవుతుంది. పెద్దోళ్ళందరూ ఓకే, కార్మికులకు ఓకే చేసుకొని వెళ్ళిపోతారు. ఈ 150 సినిమాలు ఉన్నాయి, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకోసం వేజెస్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి. ఓకే సార్, దాని డిస్కషన్ పెట్టుకున్నట్టే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే 15-20 క్యారవాన్లు ఉంటున్నాయి.
నేను అదేనండి 2010లో షూటింగులు ఆపి 56 రోజులు చేసిన డిస్కషన్స్ అవే. అక్కడ డిస్కషన్ దగ్గర ఆగిపోయాయి. హీరోలందరికీ కమ్యూనికేట్ అయింది. ఇంతకుముందు ఒక్కో ఆర్టిస్ట్కి సినిమాకి ఇంత అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు డైలీ ఇంత అన్నా కూడా అందరూ తలకాయలు బ్లైండ్గా తలకాయలు ఊపుకుంటూ మీరు డైలీ ఇంత ఇన్ని లక్షలైనా ఏదో ఇస్తున్నారు. ఇలాంటి వాటి మీద ఎందుకు నిర్మాతలు ఫోకస్ పెట్టరు అంటున్నారు. ఇదే కదా చెప్పేది. ఇప్పుడు 2000లో జరిగిందే మళ్ళీ నేను చెప్తున్నాను. ఆన్సర్ అక్కడే ఉంది. అంత ఎక్సర్సైజ్ చేస్తే బయటికి రాగానే మీటింగ్లు అయిపోయిన తర్వాత దీంట్లోనే 3-4 ప్రొడ్యూసర్లు బ్రేక్ చేసేసారు. ఇవన్నీ మనకి ఎక్కడ వర్తిస్తాయి అయిపోయింది. అంటే యూనిటీ ఎక్కడుంది? ఆ రోజు వాళ్ళ షూటింగ్ అయిపోవాలి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ షూటింగ్ ఫినిష్ చేయాలి. ఓకే, అదే బిగ్ సమస్య ఇక్కడ. యూనిటీ ఎందుకు కారు? ఇప్పుడు కార్మికులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్లు ఎప్పుడు యూనిట్ కావాలనే వాళ్ళు యూనిట్ అవుతారు. వాళ్ళ అసోసియేషన్లు ఉంటాయి, వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి, వాళ్ళొక బాడీ ఉంటుంది. ఆ బాడీ ఎలా డిసైడ్ చేసేస్తే అందరు దాన్ని ఫాలో అవుతారు. అది ప్రొడ్యూసర్లో